ఊపిరితిత్తుల క్యాన్సర్లను ముందుగానే గుర్తించడం ద్వారా మరణాల సంఖ్య తగ్గించడం కోసం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ హాస్పిటల్స్ లంగ్ లైఫ్ పేరుతో ఊపిరితిత్తుల స్క్రీనింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించిందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలియజేశారు. హాస్పిటల్లో వైద్యులతో కలిసి ఊపిరితిత్తుల స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అపోలో మెడికల్ అంకాలజీ సర్జన్ డాక్టర్ మనోభిరామ్, అంకాలజీ ఫిజిషియన్ డాక్టర్ హరిత, పల్మనాలజిస్టులు డాక్టర్ ఉమా మహేష్, డాక్టర్ శ్రావణి తదితరులు మాట్లాడారు. ధూమపానం చేసే వారికి వంశపారపర్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకే అవకాశం ఉందని అన్నారు. నెల్లూరు అపోలో హాస్పిటల్లో అతి తక్కువ ఫీజుతోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారము. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. రోగం రాకముందరే మనం ఆ రోగం రాకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అనేసి ఈ 40 ఏళ్ల అపోలో చరిత్రలో అసలుకి హెల్త్ చెక్స్ అనేది ఏషియాలో ఫస్ట్ స్టార్ట్ చేసిందే అపోలో హాస్పిటల్, మా చైర్మన్ గారు ప్రతాప్ సిరెడ్డి గారు. ఇప్పుడు చూసుకున్నా మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్త్ చెక్స్, మెడికల్ హెల్త్ చెక్స్ ఈజ్ అపోలో హాస్పిటల్ గ్రూప్. ఇది 1983 నుంచి కొనసాగుతూనే ఉంది హెల్త్ చెక్స్ అన్ని. దానిలో భాగంగా ఇప్పుడు ఈ పెరుగుతున్న ఈ లైఫ్ స్టైలు, పొల్యూషన్, బ్యాడ్ హ్యాబిట్స్తో ఒక్కొక్క క్యాన్సర్ని మనం ముందరే రాకుండా స్క్రీన్ చేసుకునే దానికి, మనము ప్రివెంట్ చేసుకునే దానికి కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చాము. లంగ్ క్యాన్సర్ ప్రివెన్షన్కి అంటే లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇంతకుముందు సిటీ స్కాన్ తీసుకుంటే రేడియేషన్ ఉంటుంది, 400 ఎక్స్రేలు తీసుకున్నంత రేడియేషన్ వస్తుంది అనేది ఉండేది. ఇప్పుడు యాక్చువల్గా మన దాంట్లో అపోలోలో లో డేస్ హై రెజల్యూషన్ సిటీ స్కాన్ ఎవరు తీసుకోవాలి, ఎవ్రీ ఇయర్ ఏ వయసు వచ్చిన వాళ్ళు తీసుకోవాలి, ఎస్పెషలీ స్మోకర్స్ ఎందుకు తీసుకోవాలి, అది ఎంతకాలం తీసుకోవాలి, అంటే ఇయర్లీ తీసుకోవాలా, 2 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాలా, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఒకవేళ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉంటే దాన్ని ఎట్లా కనుక్కుంటారో, కనుక్కున్న తర్వాత ట్రీట్మెంట్ ఏముంటుందో అనేసి డాక్టర్ హరిత, డాక్టర్ మనోభిరామ్ గారు ఆంకాలజీ విభాగం నుంచి, డాక్టర్ ఉమా మహేష్ అండ్ డాక్టర్ శ్రావణి డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ నుంచి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెయిన్లీ ఈ లంగ్ క్యాన్సర్ ప్రివెన్షన్ యాక్చువల్లీ మీరు చూసుకుంటే, నేను పేర్లు చెప్పకూడదు, కొంతమంది సెలబ్రిటీస్, కొంతమంది క్రికెటర్స్ కూడా లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఎర్లీ స్టేజ్ లో కనుక్కున్న దానికి యాక్చువల్గా క్యూర్ అయిపోయి మళ్ళా బ్యాటింగ్లు, మళ్ళా క్రికెట్ ఆడుతూ ఉండే సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో మనము లంగ్ క్యాన్సర్ కానీ కనుక్కుంటే అనేసి. ఇది ఎవరెవరికి ఉపయోగము, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, మన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ హరిత మేడం, డాక్టర్ మనోభిరామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ మెడిసిన్ కి పేషెంట్స్ వచ్చి దీన్ని సేవలు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా. ఈరోజు మనం ఈ లో డోస్ సిటీ స్కాన్ అనేది లాంచ్ చేస్తున్న సందర్భంగా అసలు ఈ టెస్ట్ ఎందుకని అవసరం అనేది కొంచెం తెలుసుకుందాము. ముఖ్యంగా ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా ర్యాపిడ్ గా పెరుగుతోంది. అది జెంట్స్ లోనే కాకుండా లేడీస్ లో కూడా ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాము. కారణాలు మనకి ఎప్పటి నుంచో తెలుసు, స్మోకింగ్ అనేది #1 రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ లంగ్ క్యాన్సర్ అని. సో కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మనం ఏ విధంగా ముందుగా స్క్రీనింగ్ చేసి త్వరగా లంగ్ క్యాన్సర్ ని కనుక్కుంటే ప్రయోజనం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ లో డోస్ సిటీ స్కాన్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. సో బేసిక్ గా అసలు రేడియేషన్ ఇన్వాల్వ్ ఉన్న ఏ టెస్ట్ అయినా కానీ, ఉదాహరణకి మనం బ్రెస్ట్ క్యాన్సర్ లో మ్యామోగ్రామ్ చేసుకోమనగానే అందరూ అబ్బో దీనిలో రేడియేషన్ ఉంది, చేసుకోవాలా వద్దా అంటారు. సో ఏదైనా టెస్ట్ ఒకటి మనం స్క్రీనింగ్ అనే దానికి ఇంట్రడ్యూస్ చేస్తే దానివల్ల ఉన్న ప్రయోజనం, దానివల్ల ఉన్న రిస్క్ అనే దానికన్నా ఎక్కువ ఉంటేనే మనకి స్క్రీనింగ్ లో అది రికమెండ్ చేయబడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక సిటీ స్కాన్ చేసుకుంటే మనకి 7 మిల్లీసీవర్ట్స్ అన్న డోస్ అనేది మన బాడీకి ఎక్స్పోజర్ వస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా సిటీ స్కాన్ చేసుకోవటం వల్ల రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది అని, దానిలో 5వ వంతు రేడియేషన్ అంటే 1/5 ఆఫ్ సిటీ స్కాన్ డోస్ అనేది ఈ లో డోస్ సిటీ స్కాన్ లో వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్.
సో ఇంత తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ లో ఉన్న ఈ స్కాన్ ని చేసుకోవడంలో మన స్క్రీనింగ్ లో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. మేము లంగ్ క్యాన్సర్ కనుక్కునేది 3rd or 4th స్టేజెస్ లో. ఆ స్టేజ్ కి వచ్చేటప్పటికి సర్వైవల్ అనేది అంటే వాళ్ళు బతికి ఉండే సమయం లేదా మనం క్యూర్ చేసే ఛాన్స్ అనేది less than 50%. ఒకవేళ మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో ఏదైనా కనుక్కుంటే దానికి గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎట్ అపోలో హాస్పిటల్. ఈ రోజు మనం ఈ లంగ్ క్యాన్సర్ ద్వారా ఎటువంటి పరీక్షలు చేసుకోవాలనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన లో డోస్ సిటీ స్కాన్ ద్వారా ఒక పేషెంట్ గానీ మనకి ఒక క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి అంటే సాలిటరీ పల్మనరీ నాడ్యూల్ అంటారు, ఒక చిన్న లెస్ దాన్ 3 సెంటీమీటర్ నాడ్యూల్ గానీ మనం డయాగ్నోస్ చేయగలిగితే దానిని మనము బ్రాంకోస్కోపీ అనే పద్ధతి ద్వారా అది ముక్క పరీక్ష చేసుకోవాలి. అంటే ఎటువంటి రకమైన క్యాన్సర్ అనే దాన్ని బట్టే మనకి సర్జికల్లా నాన్ సర్జికల్లా ఏ స్టేజ్ అనేది మనకి తెలుస్తుంది. సో ఈ పద్ధతిలో మనం రకరకాల పరీక్షలు అనేవి చేస్తాము. సో లైక్ బ్రాంకోస్కోపీ, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అంటారు, అంటే మన అంటే లంగ్ లో ఉండే లింఫ్ నోడ్ బయాప్సీ ద్వారా కూడా మనం ఇంకా త్వరగా అనేది కనుక్కోగలము. సో ఇటువంటి పద్ధతుల ద్వారా కనుక్కున్న తర్వాత దాని ప్రాసెస్ అనేది అంటే ఎడినోకార్సినోమా, నాన్ స్క్వామస్ కార్సినోమా, నాన్ స్మాల్ సెల్ అలాగా డిఫరెన్షియేట్ ఉంటుంది. సో లెస్ దాన్ స్టేజ్ 3 ఉన్న వాళ్ళందరికీ మనము సర్జికల్ పద్ధతి ద్వారా ఆ రిసెక్షన్ అంటారు, అంటే ఎటువంటి క్యాన్సర్ అనేది ఇన్వాల్వ్ అయిన భాగం వరకు మనము తీసేయడం ద్వారా మిగతా వాటికి కీమోథెరపీ ఇచ్చుకుంటే దాని పేషెంట్ యొక్క సర్వైవల్ అనేది ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ సేవలు అనేది మనము ఈ అపోలో హాస్పిటల్లో లాంచ్ చేయడం వల్ల ఎక్కువ మంది మన ఇటువంటి సేవలు అందించుకొని త్వరగా క్యాన్సర్ అంటే క్యూర్ కి అంటే మన ఎక్కువ అంటే దాని యొక్క నివారణకి మనకి తోడ్పడుతుందని ఆశిస్తున్నాం. మనోభిరామ్ సర్జికల్ ఆంకాలజీ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మనోభిరామ్ సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. మనం లోడో సిటీ స్కాన్ మనం చేయడం ద్వారా మనం తొందరగా స్క్రీనింగ్ అది చేసి ముందుగా మనం క్యాన్సర్ ని గుర్తించినట్టయితే కనుక అర్లీ స్టేజ్ లో మనం డయాగ్నోస్ చేయగలిగినట్టయితే కనుక అప్పుడు మనం దాన్ని ఆపరేషన్ చేసి కంప్లీట్ గా తీసేసే ఛాన్స్ అయితే ఉంటాయి. అర్లీ స్టేజ్ లో కనుక్కోవడం వల్ల ఉపయోగాలు ఏమంటే కంప్లీట్ గా ఓపెన్ చేసి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా థొరకోస్కోపీ అంటే మినిమం కీ హోల్ సర్జరీ ద్వారా కంప్లీట్ గా లంగ్ ప్రాబ్లం వరకు ఎంత వరకు ఉంటే ఆ పార్ట్ వరకు తీసేయడం వల్ల మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ అనే దానికి వెళ్లే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బాగా అర్లీ స్టేజ్ లో ఉంటే ఓన్లీ ఆ మినిమల్ కీ హోల్ సర్జరీ ద్వారానే సర్జరీ అంతా కంప్లీట్ చేసి చేయడం ద్వారా తొందరగా పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది అయిపోయిన తర్వాత మనం ఫర్దర్ కీమోథెరపీకి కానీ ఇమ్యూనోథెరపీకి కానీ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ స్టేజ్ కనుక లేట్ స్టేజ్ అయితే కనుక అప్పుడు ఓన్లీ కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ మాత్రమే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గా ఉంటాయి. ఎర్లీ స్టేజ్ లో కనుక్కోవడం వల్ల మనకు వచ్చే లాభమే ఈ ఆపరేషన్ చేయడము. అర్లీగా ఈ ఆపరేషన్ చేయడం వల్ల తొందరగా మనం నయం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.